దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన కృపావాక్యములను ఛానల్ ద్వారా అనుదిన ధ్యానమైన భగతంగా వింటున్న సహోదరి సహోదరులకు, సువార్థికులకు, సేవకులకు, ఆత్మీయ బిడ్డలకు యేసుక్రీస్తు నామమున బట్టి మీ అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నామానికి వందనాలు చెల్లిస్తూ మీ పాసన్నిధికి వస్తున్నామయ్యా. మనందరూ జ్ఞాపకం చేసుకోండి. కొద్ది నిమిషాలు మీ యొక్క మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా అపాత్రుని వట్టివాడని ప్రభా విసులో చోటను మరుగుపరుచుకొని ఏడంతలో ఆత్మ అభిషేకత నింపి మరోసరాన్ని మరుగుపరిచి మీ దైవిక స్వరంతో మాతో మాట్లాడి నాకు ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచి మీ కొరకు సిద్ధపాటు చేయమని మీకు మాట వింటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి వాక్య మేలు మెండుగా దయచేసి మీ కొరకు మీ యొక్క రాక నిమిత్తం సిద్ధపాటు చేయమని అపవాదులు అయిపోవచ్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిదండి. మీరు విన్న మాటలతో షేర్ చేస్తున్నందు బట్టి మనం తెలియజేస్తూ, మీరు చేస్తున్న ఫోన్ కాల్ని బట్టి కూడా దేవుని నామాన్ని గణపరుస్తూ అనుదినము కూడా అందరి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ రీతిగా దేవుని యొక్క రాజ్యాప్తిలో మనము పాటుపడుతూ ప్రయాసపడుతూ ఉన్నంతకాలం కూడా ప్రభు కొరకు జీవిద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మనము సాధ్య సంఘాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. మనము దేవుడు విశ్వాసులకు సిద్ధపడేసిన ఆత్మీయ వస్త్రాల గురించి మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ప్రశస్త వస్త్రము మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ యొక్క వస్త్రము తప్పిపోయి తిరిగి వచ్చిన వారికి ఇవ్వబడుతుందేమో ధ్యానించుకుంటూ వచ్చాం. రెండోది మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తన బిడ్డలకు ఏర్పాటు చేసి ఉన్న ఆత్మీయ వస్త్రాలు శ్రేష్టమైనవి. పాపక్షమాపణ పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది సంఘ సభ్యులు చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడిన ఆత్మీయ వస్త్రాలు దేవుని ద్వారా పొందుకుంటూ ఉన్నారు. ఆ పొందుకున్న వస్త్రాలు అపవిత్ర కాకుండా అర్హులుగా ఎంచబడి దేవుడిని వెంబడిస్తున్న వారు సాధ్య సంఘములో ఉన్నారు అని దేవుడు ఇక్కడ మెచ్చుకుంటూ ఉన్నారు. అవును, దేవుని ద్వారా పొందుకున్న ఆత్మీయ వస్త్రాలు అపవిత్ర కాకుండా మనం కాపాడుకోవాలి. మన జీవితం అపవిత్ర కాకుండా కాపాడుకోవాలి. మనం పొందుకున్న ఆత్మీయ వస్త్రాలు కూడా అపవిత్రత, అపరిశుద్ధత అంటకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళాలి. నీకే 3వ అధ్యాయము 4వ వచనములో తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సాధ్యసులని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక ఆ వస్త్రాలు ధరించి దేవుని వెంబడిస్తారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే అపవిత్ర కాకుండా కాపాడుకుంటూ నీతిమత్తము కలిగి ప్రభు కొరకు జీవిస్తూ ఉంటామో, ఆ వస్త్రాలు కలిగిన మనందరం కూడా ప్రభుతో వెంబడించే గొప్ప ధన్యత, ప్రభుతో జీవించే గొప్ప ధన్యత మనం పొందుకుంటామని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రెండోది మనం జ్ఞాపకం చేసుకుంటే నీతి వస్త్రము. గమనించండి, నీతి వస్త్రము చాలా శ్రేష్టమైనది. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ లేఖన భాగములో రాయబడుతూ ఉంది. నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని గనుక అది నన్ను ధరించెను. రెండవదిగా నీతి వస్త్రము. ఈ యొక్క నీతి వస్త్రము చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా, భక్తిపరుడుగా, భయం కలిగిన వాడుగా అలాగే జీవిస్తున్న యోబు జీవితంలో నీతి అను వస్త్రాన్ని ధరించుకుంటుని అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి
చెడుతనం విసర్జించి దేవుని ద్వారా మంచి ప్రశంస పొందిన ఏవు చెప్తున్న మాట ఏమిటంటే 29వ అధ్యాయం 14 భాగంలో, నీతిని వస్త్రముగా ధరించుకుంటుని గనుక అది నన్ను ధరించెను అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. గమనించండి, ఏబు సంగతి మనందరూ తెలుసు. ఏబుకున్న భక్తి కానీ, విశ్వాసము కానీ, ఆత్మీయత కానీ మనందరూ తెలుసు. అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క లోక సంబంధమైన శ్రమలు వచ్చిన, వాటిని శోధనలు వచ్చిన, వాటిని నిలిచిన వాడుగా చూస్తూ ఉన్నా. ఈ యొక్క నీతి వస్త్రం ఎవరికి ఇవ్వబడుతుందంటే శ్రమలలో నిలిచిన వారికి మాత్రమే ఇవ్వబడుతూ ఉంది. శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో నిలిచి అనగా స్థిరముగా జీవించిన వారికి మాత్రమే ఈ యొక్క నీతి వస్త్రం పొందుకుని అర్హత కలిగి ఉంటారు. గమనించండి, చాలామంది జీవితంలో దేవుని నమ్ముకున్న తర్వాత శ్రమలు ఎక్కువ వస్తాయి. ఆ శ్రమలలో నిలవకుండా తప్పిపోయిన వారు చాలామంది కనబడుతూ ఉన్నారు. అందుకే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. శ్రమలు ఎందుకు వస్తాయంటే శ్రమ అనే కొలిమిలో మన జీవితాన్ని మెరుగుపరచడానికి శ్రమలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం శ్రమలలో నిలిచిన వారికి మాత్రమే యొక్క నీతి వస్త్రం ఇవ్వబడుతూ ఉంది. ఏవి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే సాతానికి దేవుడికి మధ్యలో జరుగుతున్న ఈ పోరాటంలో ఏబు జీవితం ఎన్ని శ్రమలు తీసుకొచ్చినా, ఎన్ని శోధనలు తీసుకొచ్చినా, ఆస్తి అంతా పోయినా, బిడలే వెళ్ళిపోయినా, శరీరం అంతా చీకిపోయినా, శరీర సంబంధమైన శోధనలు వచ్చినా, ఆత్మ సంబంధమైన శ్రమలు వచ్చినా వాటిలో నిలిచాడు. కాబట్టి నీతి అనే వస్త్రాన్ని ధరించుకుంటుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీతి అనగా ప్రవర్తన, నియమావళి. అంత మాత్రమే కాదు కానీ తన జీవితంలో నియమ నిబంధనలు ఏమాత్రం కూడా ఉల్లంఘించలేదు. దేవుడు ఎంత శక్తివిడు అంత శక్తులు ఉన్నాడు. ఆ హద్దు దాటి వెళ్ళిపోలేదు ఏబు. ఆ దేవుడు నియమించిన హద్దు నియమ నిబంధనలు దాటి వెళ్ళనివాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఏబు జీవితంలో నీతి అనే వస్త్రాన్ని ధరించుకుంటేని 14 భాగంలో గనుక అది నన్ను ధరించెను అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఆ నీతి అనే వస్త్రము నన్ను ధరించి నాతోనే ఉంటుందని కూడా తెలుస్తూ. అవును, మనము నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు ఆ నీతి మనతోనే ఉంటుంది. ఆ నీతి అనే వస్త్రం మనతోనే ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ మనము శ్రమలలో ఎలాగ నిలవాలో ఆ నీతి మనకు నేర్పిస్తుందన్నమాట. కాబట్టి లేఖనాలు సెలవిస్తున్నాయి. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 10వ లేఖన భాగంలో ఏం రాయబడుతుందో జ్ఞాపకం చేసుకుంటే, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఈ యొక్క నీతి వస్త్రము తను ఏర్పాటు చేసుకున్న విశ్వాసులకు ధరించేది ఎవరయ్యా అంటే దేవాదేవుడు మాత్రమే. ఎందుకయ్యా జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ నీతి అనే వస్త్రము మనకి ఇవ్వబడుతూ ఉంది. అందుకే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 17వ వచనంలో నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణ తల మీద శిరస్త్రాణము ధరించుకొనెను. అంత మాత్రమే కాదు కానీ నీతి అనే వస్త్రము ఆ నీతిమంతుడు కాబట్టి, ఆ నీతిని శిరస్త్రాణముగా ధరించుకున్నాడు కాబట్టి ఆ నీతిమంతుడైన దేవుడు తన ఏర్పడేసుకున్న బిడ్డల విషయంలో నీతి వస్త్రాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఏబు గ్రంథము 27వ అధ్యాయంలో ఎప్పుడైతే నాకు దేవుడు ధరింపజేసి ఉన్నాడో గట్టిగా పట్టుకున్నానని చెబుతున్నాడు. 27:6వ లేఖన భాగంలో నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు. నీతిని గట్టిగా పట్టుకున్నాడు ఏబు. ఎప్పుడైతే దేవుని ద్వారా
నీతి వస్త్రం ధరింపజేసుకున్నాడో, నీతిని భయబట్ట ధరింపజేసుకున్నాడో, ఆ నీతిని విడిచిపెట్టక గట్టిగా పట్టుకున్నాడు. శ్రమలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా ఆ శ్రమలలో నిలిచిన వాడుగా చూస్తూ ఉన్నాం. అందుకే అన్నాడు యోబు గ్రంథం 23:10 శోధింపడిన పిమ్మట అతని జీవితము సువర్ణ వలె మార్చబడుతూ ఉంది అని. ఈ యొక్క వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవునిలోకి వచ్చామంటే శ్రమలు తప్పక వస్తూ ఉంటాయి. ఆ శ్రమలు నిలిచిన వారికి మాత్రమే, శ్రమలలో స్థిరంగా ఉన్న వారికి మాత్రమే ఇవ్వబడుతున్న వస్త్రము ఏమయ్యా అంటే నీతి వస్త్రము. అందుకే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయములో రాయబడుతూ ఉంది. ఏమిటయ్యా అంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ లేఖన భాగంలో 14 భాగంలో, అలాగే ఒక శ్రేష్టమైన మాట రాయబడుతూ ఉంది 7వ భాగంలో. శ్రమ అనే కొలిమిలో మన విశ్వాసం మెరుగుపరచాలి. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమైన కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోతున్న సువర్ణము అగ్ని వల్ల శుద్ధపడుచున్నది. గమనించండి, ఆ సువర్ణం అగ్ని ఏ విధంగా అయితే శుద్ధపరచబడుతుందో మన జీవితం కూడా శ్రమ అనే కొలిమిలో మన విశ్వాసం, మన భక్తి అంతా కూడా సువర్ణ వలె మార్చుకోవాలి. మెరుగుపరచటానికి శ్రమలు వస్తూ ఉంటాయి. అందుకే యోహాను సువార్త 16:33 భాగంలో లోకములు మీకు శ్రమల కలుగును లేఖనాలు ప్రభువు చెబుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మన దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 2వ భాగంలో మన శ్రమల కొరకే నియమించబడిన వారము, ఏర్పాటు చేయబడిన వారు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అనగా మన శ్రమల కొరకే నియమించబడిన వారము, ఏర్పాటు చేయబడిన వారమని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి క్రైస్తవులకి మనందరము కూడా శ్రమల కొరకే నియమించబడ్డాము. కాబట్టి ఆ శ్రమలలో స్థిర జీవితాన్ని కలిగిన వారికి, శ్రమలలో నిలిచిన వారికి మాత్రమే ఆ నీతి వస్త్రము ఇవ్వబడుతూ ఉంది. అందుకే పౌలు చెబుతున్న మాట ఏమిటాయి అంటే దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 2వ లేఖన భాగములో, మీరు ఎరిగినట్టు మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాడుచున్నాము. అంత మాత్రమే కాదు కానీ దేవుని సువార్త మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటూ మీకు తెలియను. ఎన్ని శ్రమలు వచ్చినా అవమానం పడలేదండి పౌలు జీవితంలో కూడా. ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అతని జీవితంలో ఏ మాత్రము కూడా అవమానంగా ఫీల్ అవ్వలేదండి అతని జీవితంలో. అందుకే వాక్య భాగము సెలవిస్తూ ఉంది, మంచి పోరాటం పోరాడుతుని నా పరువు కడముట్టుచుంది, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అక్కడేమో యోబు జీవితంలో శ్రమలో నిలిచాడు కాబట్టి నీతి వస్త్రం ధరించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తులైన పౌలు కూడా తన సువార్త, దేవుని యొక్క సువార్త బోధిస్తున్న ఆ క్రమములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఆ శ్రమలో నిలుస్తూ అవమానం వచ్చినా, దుఃఖం వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని వచ్చినా ఆ శ్రమలో నిలిచి ఉన్నాడు. కాబట్టి పౌలు జీవితంలో నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. నీతి కిరీటము, నీతి వస్త్రాలు ఇవన్నీ కూడా శ్రమలలో నిలిచిన వారికి మాత్రమే దేవుడు సిద్ధపడేసిన ఆత్మీయ వస్త్రములు, ఆత్మీయ కిరీటములు. నిలుస్తున్నావా శ్రమలలో? 2 శ్రమలు ఉంటాయి, శరీర సంబంధమైన శ్రమలు, ఆత్మ సంబంధమైన శ్రమలు. గమనించండి, ఆత్మ సంబంధమైన శ్రమల ద్వారా మనం దేవుని ద్వారా బహుమానం పొందుకుంటాం. ఇక్కడ యోబు శరీర సంబంధ శ్రమలు వచ్చినా నిలుస్తూ ఉన్నాడు, ఆత్మ సంబంధ శ్రమలు వచ్చినా నిలుస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు కూడా అంతే, శ్రమలలో నిలిచిన వారిగా మనం ఉంటూ ఉండాలి. గమనించి నయోము కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే, బెత్లెహేము విడిచిపెట్టి
మోయాబు వెళ్ళిపోయింది. అక్కడ కుమారులను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. తన కోడలు విధవరాలుగా మార్చబడ్డారు. ఒక కోడ వెళ్ళిపోయింది. కానీ రూతు నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశమే అని ప్రమాణం చేసి తన అత్తగారిని వెంబడించింది. 2వ అధ్యాయంలో తన మరలా బెత్లెహేము తిరిగి వచ్చారు. ఆడ బోయాజు పొలములో పరిగెరుకుంటుంది. రూతు గ్రంథము 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ లేఖన భాగంలో పరిగెరుకుంటుంది. అక్కడ బోయాజు పంట యజమానుడు, పొలం యజమానుడు అడుగుతున్నాడు ఎవరు ఏమే అని. వారు సమాధానం ఇస్తూ ఉన్నారు. అయితే 2వ అధ్యాయం 8వ లేఖన భాగంలో అప్పుడు బోయాజు రుతుతో, నా కుమారి నా మాటలు వినుము. ఏమిటయ్యా అంటే, వేరొక పొలములో వేరుకొండకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. అచ్చట నా పనికెత్తలు దగ్గర ఇచ్చట, అంత మాత్రమే కాదు కానీ ఇచ్చట నా పనికెత్తల దగ్గర నిలకడగా ఉండుము. నా కుమారి వేరొక పొలానికి వెళ్ళవద్దు, ఇచ్చట నా పనికెత్తల దగ్గర నిలకడగా ఉండమంటూ ఉన్నాడు. గమనించండి, రూతు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటుపోట్లు, యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకున్న రూతు జీవితంలో ఎన్నో శోధనలు ఎదురయ్యాయి. అత్తగారి విషయంలో 3 సంవత్సరాలు పోషిస్తూ ఉంది తన అత్తగారిని. కాబట్టి ఎన్ని శోధనల శ్రమలు వచ్చినా రూతు శ్రమలలో స్థిరముగా ఉంది. కాబట్టి మరొక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు రూతుకు ఏర్పాటు చేశాడు. యొక్క వాక్యం ఉంటున్న ప్రియదేని బిడ్డలారా, రక్షణ పొందావు, బాగానే ఉంది. బాప్తిస్తు పొంది ఉండొచ్చు, బాగానే ఉంది. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత శ్రమలు వస్తున్నాయని నీ ఆత్మీయ జీవితం వెనక్కి వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త సుమా. ఆ శ్రమలలో నిలిచినప్పుడు మాత్రమే దేవుని ద్వారా మన నీతి వస్త్రాన్ని మనం పొందుకుంటాం. గమనించండి, శ్రమలలో స్థిరముగా ఉంటే మనం పొందుకునే మేలులు ఏమిటాయి అంటే, మొట్టమొదటిగా గమనించండి, ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయము 25వ లేఖన భాగంలో ఏమిటయ్యా అంటే ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయము మోషే గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది. 25వ వచ్చిన భాగంలో విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలని ఎంచి. గమనించండి, ఇక్కడ మోషే చెప్తున్న మాట ఏమిటంటే, శ్రమల నాకు మేలని చెబుతూ ఉన్నాడు. అల్పకాల పాప భోగ అనిపించుట కంటే క్రీస్తు విషయమైన నిందలు, అవమానములు, శ్రమలు నాకు మేలుగా భావిస్తూ ఉన్నాడు. ఇక వాక్యం ఉంటున్న ప్రియదేని బిడ్డలారా, ప్రభులోకి వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైన శ్రమలు వస్తున్నప్పుడు అవి మనం మేలుకరంగా మార్చుకున్నప్పుడు ఆ మేలు తర్వాత ఆశీర్వాదం ఉంది. ఎప్పుడైతే ఆ ఫరో దగ్గర ఆ సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు విషయమైన నింద కోసం వచ్చిన మోషే జీవితము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తూ ఉన్నాడు. ఒకవేళ రాకుండా ఐగుప్తు ఉన్నట్లయితే మోషే పతనమయ్యేవాడే. అది కాదు దేవుని చిత్తం, దేవుని సంకల్పము అది కాదు. మోషే ఫరో రాజ్యాన్ని విడిచిపెట్టాలి, బయటకు రావాలి, జనంగా నాయకుడిగా ఏర్పాటు చేయాలి. దేవుని సంకల్పం అది. పౌలు జీవితములో శ్రమలే నాకు మేలుగా భావిస్తూ ఉన్నాడు. ఇక వాక్యం ఉంటున్న ప్రియదేని బిడ్డలారా, మనందరి జీవితంలో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత శ్రమలలో నిలుస్తున్నప్పుడు ఆ శ్రమలే మనకు మేలుగా, ఆ శ్రమలే నాకు మేలయ్యా అని భావిస్తున్నప్పుడు దేవుని ద్వారా ఉన్నతమైన దేవుని పొందుకుంటా. క్రీస్తునందు అవమానమే నాకు మేలు, శ్రమలే నాకు మేలు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. 11వ అధ్యాయము అనిపించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటకు ఒప్పుకోనలేదు.
ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము మీద దృష్టి పెడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ శ్రమలలో నిలిచి ఆ శ్రమలకు మేలుగా మనం భావిస్తూ ఉంటాము, దేవుని ద్వారా మంచి బహుమానం పొందుకుంటాం. అది నీతి కిరీటం కావచ్చు, అది నీతి వస్త్రము కావచ్చు, అలాగే పరలోక రాజ్యము కావచ్చు. ఇక వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలే మన మేలుకరంగా మనం మార్చున్నప్పుడు దేవుని ద్వారా బహుమానం పొందుకుంటాం. రెండవదిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ లేఖన భాగంలో జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. శ్రమల ద్వారా జీవ కిరీటము. గమనించండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండవు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తా అన్నాడు దేవుడు. రెండవదిగా శ్రమలలో నిలిచిన వారికి శ్రమల ద్వారా పొందుకునే ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే, శ్రమల ద్వారా నీతి కిరీటాన్ని, గమనించండి, జీవ కిరీటాన్ని పొందుకుంటా. ఇక వాక్యం ఉంటున్న ప్రియమైన బిడ్డలారా, శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధనలో నిలిచిన వాడాయి, ఆ శోధనలో దేవుని ప్రేమిస్తున్న వారికి వాగ్దానం చేయబడిన జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. జీవ కిరీటం అనగా నిత్యము జీవిస్తూ ఆ కిరీటాన్ని పొందుకుంటాం. శ్రమలలో నిలిచిన వారికి ఇవ్వబడుతున్న కిరీటము ఏమిటయ్యా అంటే జీవ కిరీటం. శ్రమల ద్వారా పొందుకునే మేలు ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మన ఆత్మీయ వస్త్రాలను ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. ఆత్మీయ వస్త్రాలలో రెండవదిగా నీతి వస్త్రము. శ్రమలలో స్థిరంగా ఉన్న వారికి మాత్రమే ఇవ్వబడుతూ ఉంది. ఒకటి, శ్రమల ద్వారా మనము మేలు పొందుకుంటాం. రెండు, శ్రమల ద్వారా ఆశీర్వాదం ఏమిటంటే జీవ కిరీటాన్ని పొందుకుంటాం. మూడు, శ్రమల ద్వారా ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ లేఖన భాగంలో సంపూర్ణులుగా మార్చబడతాం. సంపూర్ణ జీవితాన్ని మనం పొందుకుంటాం. అలాగే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ లేఖన భాగంలో శ్రమల ద్వారా సంపూర్ణులుగా మనం మార్చబడుతూ ఉంటాం. ఆయన సంపూర్ణుడు కాబట్టి మనం కూడా యేసు ప్రభు ద్వారా సంపూర్ణ జీవితాన్ని మనం పొందుకోవాలంటే శ్రమలలో స్థిరముగా ఉండాలి. అందుకే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ లేఖన సర్వ సంపూర్ణత క్రీస్తులో దాగి ఉంది. ఆయన సంపూర్ణమైన దేవుడు కాబట్టి మనం కూడా సంపూర్ణ జీవితాన్ని కలిగి ఉండాలంటే మన శ్రమల గుండా వెళ్ళాలి. శ్రమలలో స్థిర జీవితాన్ని కలిగి ఉండాలి. శ్రమలలో స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. అలాగే జ్ఞాపకం చేసుకుంటే ఏబు గ్రంథము 23వ అధ్యాయం 10వ లేఖన భాగంలో శోధింపడిన పిమ్మట ఏబు యొక్క జీవితము సువర్ణ వలె మార్చబడుతూ ఉంది, బంగారం వలె మార్చబడుతూ ఉంది. అనగా శ్రేష్టమైన జీవితం మనం పొందుకుంటాం. శ్రమల ద్వారా మనము శ్రేష్టమైన జీవితం మనం కలిగి ఉండాలంటే మనం శ్రమలలో నిలవాలి. నిలుస్తున్నావా? శ్రమల ముందుకెళ్తున్నావా? అవి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వదిగా అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచన భాగంలో శ్రమల ద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి మనం అంత మాత్రమే కాదు కానీ 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 4వ వచన భాగం మనం జ్ఞాపకం చేసుకుంటే శ్రమల ద్వారా విశ్వాసము, శ్రమల ద్వారా నిరీక్షణ, శ్రమల ద్వారా ఓర్పుతో ఎన్ని కాకుండా మనం శ్రమల ద్వారా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే గొప్ప ధన్యత మనం కలిగి ఉంటాం. ఇక వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పోలి చెబుతున్న మాట ఏమిటంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 16వ వచన భాగంలో ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను అతనికి చూపేదను, అతనితో చెప్పేదను. దేవుని ద్వారా చెప్పబడిన ఆ శ్రమల గురించి అనేక గ్రామాల్లో బోధిస్తూ శ్రమల్లో నిలుస్తూ దేవుని ద్వారా దీవించబడుతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యం ఇచ్చిన ప్రియమైన బిడ్డలారా, రెండోది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయ వస్త్రాలు. రెండోదిగా నీతి వస్త్రము. శ్రమలలో నిలిచిన వారికి మాత్రమే. ఏబు గ్రంథం 2వ అధ్యాయం 29వ అధ్యాయం 14వ వచనంలో నీతి అనే పైబట్ట దేవుడు ధరింపజేస్తూ ఉన్నాడు. నీతి అనే వస్త్రాన్ని దేవుడు నాకు ధరింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఆ జీవితాలలో శ్రమలలో నిలిచిన వారికి మాత్రమే పడుతున్న వస్త్రము నీతి వస్త్రము. శ్రమలో నిలుస్తూ ఉన్నావా?
శ్రమల ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదం ఏమిటాయి అంటే శ్రమలే మనకు మేలుకరంగా మార్చబడతాయి మోషే జీవితంలో. రెండవదిగా శ్రమల ద్వారా జీవ కిరీటాన్ని పొందుకుంటాం. మూడవదిగా శ్రమల ద్వారా సంపూర్ణ జీవితాన్ని పొందుకుంటాం. నాలుగవదిగా శ్రమల ద్వారా శ్రేష్టమైన జీవితం కలిగి ఉంటాం. ఐదవదిగా శ్రమల ద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశ పొందుకుంటాం. కాబట్టి ఏ సంఘంలో అయితే బాప్తిస్సు పొంది ఉన్నావు, రక్షణ పొంది ఉన్నావు, ఆ సంఘములో శ్రమల్లో నిలటం ద్వారా, శ్రమల్లో నిలిచి ముందుకు పోవటం ద్వారా గమనించండి, ఆత్మీయ వస్త్రమైన నీతి వస్త్రం పొందుకుంటా. ఆ నీతి వస్త్రం ఇవ్వబడుతూ ఉంది శ్రమల్లో నిలిచిన వారికి మాత్రమే. ఆ శ్రమలే మేలుగా మార్చుకున్నాడు మోషే. ఆ శ్రమల ద్వారా జీవ కిరీటం, శ్రమల ద్వారా అలాగే మన జీవితము శ్రేష్టమైనదిగా మార్చబడుతూ ఉంది. శ్రమల ద్వారా మనము దేవుని రాజ్యములో ప్రవేశిస్తాం. ఏ సంఘములో రక్షణ పొంది ఉన్నావు, ఆ సంఘములో బాప్తిస్సు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా స్థిరంగా ఉందా గమనించండి. సాధ్య సంఘము వారు పొందుకున్న వస్త్రాలు అపవిత్ర కాకుండా కాపాడుకుంటూ ముందు కొనసాగుతూ ఉన్నారు. నేను ఆ జీవితాలలో దేవుడి ద్వారా పొందుకున్న ప్రశస్త వస్త్రము, నీతి వస్త్రము, పరిశుద్ధంగా ఉన్న వస్త్రాలన్నీ కూడా మనం పొందుకొని అపవిత్రం కాకుండా వాటిని కాపాడుకుంటూ ముందుకు కొనసాగుతూ దేవునితో వెంబడిద్దాం. అట్టి కృప దేవుడిచ్చును గాక. పరిశుద్ధుడా నామానికి వందనాలు. రెండవ వస్త్రముగా నీతి వస్త్రము ఏ శ్రమల్లో నిలిచిన వారికి మాత్రమే ఇవ్వబడుతూ ఉంది. శ్రమల ద్వారా ప్రభువా ఆ శ్రమలే మాకు మేలుకరంగా మార్చబడతాయని, శ్రమల ద్వారా జయ కిరీటము, శ్రమల ద్వారా అయా సంపూర్ణ జీవితము, శ్రమల ద్వారా శ్రేష్టమైన జీవితము, శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని మీరే మాతో మాట్లాడారు. ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు బాప్తిస్సు పొందుకున్న ప్రతి ఒక్కరూ వారి సంఘాలలో ప్రభు స్థిరముగా ఉంటూ అయా శ్రమల్లో స్థిరముగా ఉంటూ మీ ద్వారా ఆత్మీయ వస్తువులు పొందుకొని మీ కొరకు జీవించబిడ్డలుగా ఆయత్తపరచమని అనేక మంది బిడ్డలు మీ యొక్క మాటలు వినడం వారికి ఆధ్యాత్మిక బలపరిచి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ప్రభువా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మిడగ తెచ్చేయమని, ప్రతి మాట ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కొందనాలండి. మీరున్న మాటలు ఇతరులకు షేర్ చేయండి. మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మీ అందరూ కొందనాలు.